హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మా కంప్యూటర్ క్లాస్ బ్యాచ్ అందరం కలిసి అరకు ట్రిప్ ప్లాన్ చేసామండి. అయితే ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ కిడ్స్తోనే వెళ్ళాము, ఫ్యామిలీస్తో వెళ్ళలేదు. ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ కిడ్స్తో వెళ్ళాము. మొత్తం అలా మేము ఒక 30 మంది అయ్యాం. మా బ్యాచ్ అంతా కలిసి అరకు ట్రిప్ ప్లాన్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. అందులో అయితే మేము ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా మేము ట్రైన్కే రిజర్వేషన్ చేయించుకున్నాము. 1 డే అక్కడ స్టే చేసేలా ముందే ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ 6:30కి ట్రైన్ అని మా హస్బెండ్ మమ్మల్ని కార్లో డ్రాప్ చేశారు. మేము అందరూ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మొత్తం అందరు కలిపి గ్రూప్ ఫోటో దిగాము. తర్వాత ట్రైన్ వచ్చిందో ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక 1 అవర్ తర్వాత ఘాటీ రోడ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి టన్నెల్స్ ఇవన్నీ వచ్చాయి, కొండలు అవన్నీ. చాలా బాగుంది వ్యూ. అదిని ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. అరకు వ్యూ అనేది ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. మేము 1 డే ఉండి అక్కడ స్టే చేసేలాగా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచే మేము ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేంజ్ చేసుకుని అక్కడ ఉండడానికి కూడా రిసార్ట్ అవన్నీ ముందే బుక్ చేసుకున్నాము. అక్కడ తిరగడానికి కూడా మేము వెహికల్స్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. ముందే అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళామంటే ఓన్లీ లేడీసే వెళ్తున్నాం కదా, జెంట్స్ రావట్లేదు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవుతుందని ముందే మేము అన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అంటే మేము సండే మార్నింగ్ ఎక్కాము ట్రైను. మళ్ళీ మండే ఈవినింగ్ మళ్ళీ తిరిగి రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. 1 డే అక్కడ స్టే చేసేలాగా. లక్కీగా మేము ఏంటంటే 1 మంత్ ముందే మేము ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్న డేనే లక్కీగా చలి ఉత్సవాలు పెట్టారు. లాస్ట్ డే అది కూడా చూసాం మేమైతేని. ఒక పార్ట్లో అయితే ఈ మొత్తం అరకు ట్రిప్ అంతా ఒక పార్ట్లో వేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది వీడియో అని నేను పార్ట్ 1గా ఇది పెట్టాను. ట్రైన్ జర్నీలోని టన్నెస్గా వస్తున్నప్పుడు పిల్లలు అయితే మామూలుగా అరవలేదని పిల్లలతో ఏంటి పెద్దలతో సహా అందరం గట్టిగా చాలా పెద్ద పెద్ద అరుపులు అరిచేసాము.
చాలా బాగుంది ట్రైన్ జర్నీలో మాకైతేని చాలా ఎంజాయ్ చేస్తాం. మార్నింగ్ టైం వల్ల వ్యూ కూడా చాలా బాగా కనిపించింది. మార్నింగ్ 6:30కి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్రైన్. 11:30 కల్లా అరకు వెళ్ళిపోతాం మేము. బొర్రా కేవ్స్ దాటిన తర్వాత అరకు వస్తుందండి. చాలా మంది అయితే ట్రైన్లో బొర్రా కేవ్స్ దగ్గర అందరూ దిగిపోయారు. మేమైతే అరకులో దిగాము, ఎందుకంటే అరకు పక్కనే రిసార్ట్ తీసుకున్నాం మేము. మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అరకులో దిగిపోయి అక్కడ రిసార్ట్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ చుట్టుపక్కల అంతా చూసుకుని నెక్స్ట్ డే బొర్రా కేవ్స్ వచ్చి మేము ప్లాన్ చేసుకున్నాము. అరకు దిగిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ మామూలుగా అరవలేదు, ఫుల్ గోల్ చేశారు. మేము ఇక్కడ దిగిపోయిన తర్వాత రిసార్ట్కి వెళ్ళిపోయాము. మేము ముందే ఇక్కడ నుంచి వెహికల్స్ బుక్ చేసుకున్నాము. మేము ట్రైన్ దిగ్గానే మాకు వెహికల్స్ అన్ని స్టేషన్ దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. మేము ఆ వెహికల్స్లో వెళ్ళిపోయి ఫుల్గా రిసార్ట్కి వెళ్ళిపోయి ఫుల్గా ఫ్రెష్ అయిపోయి వెంటనే మేము బయటికి రిటర్న్ అయిపోయాము. రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ మేము ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసాము. ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళాం కదా, 30 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయేవారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మాకు 4 అయిపోయింది టైం బయటకు వచ్చినప్పటికి. దీనివల్ల కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాము. మేము కాఫీ మ్యూజియం చూడడం మిస్ అయిపోయాము. ట్రైబల్ మ్యూజియం కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా వ్యూస్ అన్ని చూసి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో గిరిజన సాంప్రదాయ పద్ధతులన్నీ పెట్టడం జరిగిందండి. అంటే అరకుకు సంబంధించిన సాంప్రదాయ పద్ధతులని, వాళ్ళ నివాసం ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంతా దాన్ని బట్టి మన బొమ్మల ద్వారా పెట్టడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది కూడా చాలా బాగా పెట్టారు అవైతేని.
ఈ ట్రైబల్ మ్యూజియం ఎక్కువ టైం పట్టేసిందండి. మేము అందరం ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుని ఇక్కడే టైం అంతా వేస్ట్ చేస్తాము. మా వెహికల్స్ వాళ్ళు ఫోన్ చేసి మేడం లేట్ అయిపోతుందని ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసిన 1 అవర్కి మేము బయటకు వెళ్ళాము. అంత ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిసి. చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఎక్కువ మంది కదా, తక్కువ మంది అయితే వాళ్ళకి ఎక్కువ మంది వల్ల అందరూ గ్యాదర్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళడానికి టైం పట్టేసింది. ఓన్లీ 1 పార్ట్ కింద తీస్తే అరకు ట్రిప్ చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని నేను ఒక 3 పార్ట్స్ కింద చేద్దామని డిసైడ్ అయ్యా. ఇది పార్ట్ 1. ఇంకా చాలా చోట్ల విజిట్ చేసాం మేము. మా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు పార్ట్ 1 పార్ట్ 2 కింద వస్తూ ఉంటాయి. మీకు కానీ మా వీడియోస్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ట్రైబల్ మ్యూజియం తర్వాత చాపరాయికి వెళ్ళాము. చాపరాయిలో అయితే అసలు వాటర్ అనేది లేదు. వాటర్ లేకపోవడం వల్ల మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకు టైం వేస్ట్ అని. వాటర్ అనేది ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు వాటర్ లేదు, మీకు కనిపిస్తుంది కదా, వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. అందుకే మేము ఓన్లీ బయట నుంచి చూసి వెళ్ళిపోయాము. దీని బదులు వేరే ప్లేస్ చూసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది కదా అని మేము అటు నుంచి బయటికి వెళ్ళిపోయాము.